హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ వ్లాగ్స్. నా పేరు లక్ష్మి. ఎప్పుడైనా సాయంత్రం పూట స్టవ్ వెలిగించకుండా అప్పటికప్పుడు స్పైసీగా, కారంగా ఏమైనా తినాలి అనిపిస్తే నిమిషాల్లో ఇలా మూరీ మిక్చర్ అయితే తయారు చేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలండి. అందులోకి 2 కప్పుల వరకు మూరీలు అయితే తీసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని కూడా తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద క్యారెట్‌ని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ ఇష్టం లేనోళ్ళు కూడా ఇందులో మనం తయారు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఒక క్యాబేజీని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ వద్దు. ఒక కప్పు తీసుకుంటే చాలు చిన్న కప్పుతోటి. కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ మిక్చర్ అయితే తీసుకున్నానండి. మిర్చి ఇది చాలా బాగుంటుంది. నేను బయట నుంచి అయితే తీసుకున్నాను. వాటిని కూడా వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు వరకు వేసుకోండి. చాలా బాగుంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో మిక్చర్ అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి. అలాగే హాఫ్ లెమన్ చెక్కను కూడా జ్యూస్ పిండుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. జ్యూస్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూను చాట్ మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టు. తర్వాత మొత్తం ఇలాగా బాగా కలిపేసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా కారము, సాల్టు అలాగే మనం వేసుకున్నవన్నీ ఇంకా చాట్ మసాలా మొత్తం బాగా కలిసేలాగా స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తీసుకోవాలండి. అంతేనండి, స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా అయిపోద్ది. సాయంత్రం పూట ఎప్పుడైనా మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు పిల్లలకు కానీ ఎవరికైనా సరే తినాలనిపించినప్పుడు ఇలా మనం చాలా ఈజీగా ఫాస్ట్గా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా కొంచెం ఉల్లిపాయలు మిక్చర్ కావాలనుకుంటే ఇంకొంచెం మేదన వేసుకొని తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. మరి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.